ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం. వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో ఘనంగా 3వ రోజు సప్తఋషుల కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరులో విజయవంతంగా ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా బాల వికాస్ సమ్మర్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో సప్తఋషుల కార్యక్రమంలో 3వ రోజు ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కారణ శరీరము, సూక్ష్మ శరీరము, భౌతిక శరీరం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఆధ్యాత్మికతపై కనీస అవగాహన పెంచుకోవాలన్న పిరమిడ్ మాస్టర్ 100 పుస్తకాలన్నా చదవాలని సూచించారు. అనంతరం జ్ఞానదాత ఆచార్య శ్రీనివాసుని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. మితారము నిరాహారము, యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము, యుక్తయోచనము, మితయోచనము, నిర్యోచనం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత జ్ఞాన ప్రవచకులు డిటి వెంకటేష్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాల ద్వారా, వాటి అర్థాల ద్వారా, ఉపమానాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అహంకారం బుద్ధిలో తలెత్తలేదంటాడు. శారీరక, మానసిక, బుద్ధిపరమైనటువంటి సమస్తమైన కదలికలన్నీ కూడా అలా నిలబడిపోతాయి. అందుకనే ఈ రకమైనటువంటి మనకు అనుభవేకమైనటువంటి జ్ఞానం, అనుభవం మనకు రావాలంటే బుద్ధి శుద్ధి పడాలా. బుద్ధి శుద్ధి పడాలంటే మనం పని చేయాలి. ప్రపంచంలో మనకు ఏదైతే చేయదగినటువంటి కర్తవ్యం, కర్మ ఏదైతే ఉందో దాన్ని చేయాలి. చేస్తూ ఊరికే చేయడం కాదు. ఊరికే చేస్తే ఆ పనికి సంబంధించినటువంటి సంఘము మనం అనుకుంటుంది. ఏం సంఘం? అహంకారం, మమకారం. ఈ రెండు నువ్వు తీసేసుకోవాలంటే తీసేసుకోలేవు, పోవాలంటే పోవాలి. నువ్వు తీసేసుకోవాలంటే తీసేసుకోలేవు. ఎట్లంతకాలం అవంతకమే తొలగిపోవాలా. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సాత్విక ఆహార విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే గురువులు, యోగులు చెప్పే మాటలు ఆచరణలో పెట్టాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. జఠరాగ్ని గుర్తుపెట్టుకోండి. మనిషికి జఠరాగ్ని ఎప్పుడైతే ఆకలి అనిపించిందో అనుకో, అప్పుడు పూర్వం ఎలా ఉండేదంటే ఆ లోపల ఆకలి అన్నప్పుడు వాళ్ళు ఆకలి వేసేవారు. మనిషికి జఠరాగ్నిలో ఆకలిని పుట్టినప్పుడు వేస్తే, ఆహారం వేస్తే అమృతం అవుతుంది. ఆకలి అయినప్పుడు ఆహారం వేస్తే అమృతం. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో డాక్టర్ల దగ్గర, అన్నం దగ్గర మనము రకరకాల రోగాలు తెచ్చుకొని ఏం చేస్తున్నామంటే 9 లోపల టిఫిన్ తినాలా, 1 గంట లోపల భోజనం తినాలా, 8 గంటల లోపల రాత్రి టిఫిన్ కొంత తినేలా. టైమింగ్ బిల్లలు వేసుకోవాలా, అది వేసుకోవాలా, బిల్లలు వేసుకోవాలా, చేసుకోవాలి. నెల్లూరు జిల్లా వింజమూరులో గల పిరమిడ్ మాస్టర్లు బొద్దులూరి వెంకటేశ్వర్లు, విద్యుల్లత దంపతుల గృహంలో వింజమూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లక్ష్మీ, స్వాతి, శివానిలు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఆరోగ్యము, మనశ్శాంతి, బుద్ధి వికాసం ఎలా జరుగుతాయో శాస్త్రీయంగా చక్కగా వివరించారు. అలాగే జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అనే అంశాల గురించి వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం అంటే ఏంటి అంటే ఎవరైనా ఏం చెప్తారు, శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు. ఎస్, కరెక్టే, శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎందుకు చెప్తారు, ఎందుకు చెప్తున్నారు, ఎందుకు
గమనించాలి. ధ్యానం అంటే అదేనా? మరి అలా అయితే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. తర్వాత మళ్ళీ పత్రిసారి ఏం చెప్తున్నారు? ధ్యానం అంటే నోటిలో ఉన్న మౌనం, మనసులో ఉన్న శూన్యం. దీని పేరే ధ్యానం. అంటే ఇక్కడ మనము ధ్యానం అనేది చేసేది కాదు. మేము ధ్యానం చేస్తున్నాం. వాట్ చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ధ్యానం అంటే ఏదో చెయ్యటం కాదు, ఏది చెయ్యకుండా ఉండటము ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మహాభారతంలోని పలు కథల ద్వారా ధ్యానులకు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అప్పుడు భీష్ముడు చెప్పేది ఏంటో తెలుసా? ఎవరు దేని వలనైనా నీకు బాధ కలిగించింటే నీవు మళ్ళీ ఆ పని చేసి ఇతరులకు బాధ కలిగించకూడదు. నీ వలన ఎవరైనా బాధపడితే అది ధర్మం కాదు. నీవు ఎవరు ఏదైనా చేసినప్పుడు దుఃఖం కానీ బాధ కానీ పడి ఉంటావో అలాంటిది నీవు మళ్ళీ ఎవరికి చేయకూడదు. అదే ధర్మం అని చెప్తారు భీష్ముడు. అంటే మనకు ఒకరైనా ఏదైనా చేసింటారు చెడు, మనకి దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సమ్మర్ క్యాంప్ లో 33వ రోజు చిన్నారులకి ధ్యానం, భగవద్గీత గురించి చక్కగా బోధించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత చిన్నారులు తమ అనుభవాలని తెలియజేశారు. భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము. శ్రీ భగవాన్ వాచ అభయం సత్వ సంసిద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. హైదరాబాద్ బండ్లగూడ సాయిబాబా నగర్ లో గల అభినంద్ గ్రాండ్ వాంటేజ్ లైన్ మాల్ 5వ అంతస్తులో న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ 24వ వార్షికోత్సవ వేడుకలు, అలాగే సీనియర్ మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి స్మరణాంజలి మే 29న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్వాన్ గణేష్ కుమార్ బృందంచే ప్రత్యక్ష సంగీత నాద ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి భోజన సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లా కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో మే 31న పౌర్ణమి ధ్యానం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం మే 31 సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగనుంది. తెల్లవారుజామున 5 గంటలకి వనమూలికలతో కూడిన ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో అరుణాచల గురుస్థాన్లో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి ముందు రోజు, ఆ రోజు, ఆ తర్వాత రోజు 3 రోజుల పాటు 72 గంటల అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం, వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. తాడేపల్లిగూడెం స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని శ్రీ సత్యసాయి స్కూల్లో మే 31 నుంచి జూన్ 5 వరకు ఉచిత ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత, యోగా టీచర్ సుష్మిత, న్యూరోబిక్స్ మాస్టర్ శివశక్తి తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయం 6:30 నుంచి 7:30 వరకు యోగా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు మోటివేషన్ క్లాస్ నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సమ్మర్ క్యాంపులో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. పిఎస్ఎస్ఎం విజయవాడ నిర్వహణలో విజయవాడ పడమటలోని గురునానక్ కాలనీలో గల రామాలయంలో 26వ పౌర్ణమి అఖండ ధ్యానం మే 31న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వినయపూర్వక ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.